బ్యాక్ టు న్యూస్. మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. జూన్ 2 తర్వాత ప్రయత్నాలు ప్రారంభిస్తారని అనుమానమంటున్నారు. గోదావరి నీళ్లను తరలించే కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బీజేపీ కుట్రల్ని అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ ని గెలిపించాలని వ్యాఖ్యానించారు. జూన్ 2 నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సరిగ్గా 10 ఏళ్లు నుండి 11వ ఏటికి మనం అడుగు పెడతాం. ఈ 10 ఏళ్ల వరకే పునర్విభజన చట్టం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. నాకైతే అనుమానం ఉన్నది, సమాచారం కూడా ఉన్నది. పక్కాగా బీజేపీ కాంగ్రెస్ యొక్క ఎత్తుగడ ఏంటంటే హైదరాబాద్ను జూన్ 2 తర్వాత అవసరమైతే కేంద్ర పాలిత ప్రాంతం చేయడానికి కూడా ఈ రెండు పార్టీలు వెనుకకు పోవు. దాన్ని అడ్డుకోవాలంటే పార్లమెంటులో ఈ గులాబీ జెండా, గులాబీ కండువా ఉంటే మాత్రమే గల్లాబట్టి అడుగగలుగుతాం తప్ప లేకపోతే ఈ డఫర్గాలతో కాదు. రెండవ మాట, ఇవాళ గోదావరి నది బేసిన్లో ఉంటది మన కరీంనగర్. గోదావరి నదిని ఇవాళ ప్రధానమంత్రి అందమైన మాటలు చెప్తున్నాడు. నదుల అనుసంధానంలో భాగంగా కింది గుంట పోతా, నేను కర్ణాటకలో కావేరికి, తమిళనాడుకు అటు కలుపుకపోతా అని మాట్లాడుతున్నాడు. మన అవసరాలు తీరకుండా గోదావరిలో కింది గుంట పోతానంటే అడ్డుకోగలిగే శక్తి ఉన్న ఒకే ఒక్క కండువా, ఒకే ఒక్క జెండా పార్లమెంట్ లో ఈ గులాబీ జెండా మాత్రమే తప్ప బీజేపీ సన్నాసులకు, కాంగ్రెస్ సన్నాసులకు నోరు తెరిచే ధైర్యం కూడా వాళ్ళ ఢిల్లీ బాస్ల ముంగట ఉండదు.